రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. ఆమేన్. ఆయన ఆలోచనకర్త. ఆమేన్. ఆశ్చర్యకరుడే కాదు, గొప్ప గొప్ప ఆశ్చర్యాలు బైబిల్లో నుంచి నువ్వు చూసి చదువుతా ఉంటే అద్భుతాలు యేసయ్య చేసిన సేవలు ఒకటి కాదు, రెండు కాదు. మరి ప్రాచీన కాలంలో యేసు ప్రభు పుట్టక ముందు రాజుల ద్వారా అద్భుతాలు చేయించాడు, ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించాడు, న్యాయాధిపతుల ద్వారా అద్భుతాలు చేశాడు. ఆయన ఆదాముకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకు యాకోబులకు తోడుగా ఉండి ఇజ్రాయేలుగా వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి మోషే నాయకత్వంలో కానానుకు చేర్చిన దేవుడు నేడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం. నేడు మనకు తోడుగా నడుస్తున్న దేవుడు ఆయన. మనల్ని పరమ కానానుకు నడిపించుచున్న దేవుడు. ఎవరు మిమ్మల్ని విడిచినా విడవకపోయినా నేను మాత్రం నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన ప్రభు మన యేసయ్య. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి మనకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండి ఆలోచనకర్తగా ఉండి మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎవరెవరి జీవితంలో ఆయన ఆలోచనకర్తగా ఉండి ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడో 7వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క ఊరిలో ఆయన ఎవరి జీవితంలో ఎలా ఆలోచనకర్తగా ఉండి కార్యాలు చేశాడో మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ దినమున మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వచనాల వాక్య భాగంలో ఒక ఉపమానము, సాక్షాత్తు యేసయ్యే 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన సువార్త సేవ ప్రకటిస్తూ మరి ఒక దగ్గర ఈ యొక్క ఉపమానాన్ని చెప్పాడు. ఏంటా ఉపమానమట? ఏమని చెప్పాడు? ఆయన ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తిపోయాను. అయితే మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గాని ఆ గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తావు కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చునని అడిగిరి. ఇది శత్రువు చేసిన పనే అని అతడు వారితో చెప్పగా దాసులేమన్నారు, అయ్యా, మరి నీ ఇష్టమైతే ఆ యొక్క గురుగులను మేము పెరికివేయుదుమా అని అడిగిరి. అందుకు ఆ యజమాని ఏమంటున్నాడు? కోతకాలము వరకు రెండింటినీ కలిపి పెరగనీయండి. కోతకాలమున గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయండి, గోధుమలను నా కొట్టుకు చేర్చండి. ఆమేన్. వీటిని పెరికి వేస్తే మంచి గోధుమలు కూడా పాడైతాయేమో, కాబట్టి గురుగులను కూడా పెరగనిమ్ము.
ఈ ఉపమానము యొక్క సారాంశాన్ని చక్కగా అర్థమయ్యేటట్టుగా 38వ వచనంలో ఆయన వివరిస్తూ ఉంటాడు. పొలము లోకము. పొలం ఏంటట అంటే ఈ లోకం పొలముతో పోల్చబడ్డది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనాలు ఎవరట అంటే ఈ లోకం అనే పొలములో రాజ్య సంబంధులముగా దేవుడు మనల్ని విత్తాడు. మనల్ని ఏం చేశాడు దేవుడు? రాజ్య సంబంధులుగా విత్తాడు. చెప్పండి, ఏం చేశాడు? చలికి ముడుచుకుంటే కుదరదు, అందరు చెప్పాలి. ఏం చేశాడు? రాజ్య సంబంధులుగా. మంచి విత్తనాలు ఎవరట? రాజ్య సంబంధులు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. యేసయ్య ప్రకటించిన సువార్త అదే. ఆనాడు బాప్తిస్మమిచ్చు యోహాను యోర్దాను అరణ్యమున ఈ సువార్త ప్రకటించ మొదలు పెట్టాడు. యేసయ్య అదే సువార్త కంటిన్యూ చేశాడు. ఆయన శిష్యులు అదే సువార్త కంటిన్యూ చేశాడు. సాధు జబరాజు గారు ఆ సువార్త పట్టుకొనే మీ ఊరికి వచ్చాడు. సంజీవరావు అయ్య గారు అదే సువార్తతోటి ఈ ఊర్లో యొక్క దేవాలయాన్ని నిర్మించి స్థాపించాడు. ఈరోజు అదే సువార్త ఏం చేశారు? 7 గంటల నుంచి ఊరు వాడా తిరుగుతూ మీరు కూడా ప్రకటించారు. రాజ్య సంబంధులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. మనం ఈ లోకానికి చెందినోళ్ళం కాదండి. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందు మన పౌరసత్వం ఉంది. అక్కడి నుంచి భూమి మీదకి పంపబడ్డా. మనము దైవ రాజ్య వారసులం. ఎవరమండి మనం? కాబట్టి భూ సంబంధమైన వాటిని వెతక్కండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బతుకుదుమా, ఈ లోకములో ఏమి సంపాదించుకుందుమా, వెండి బంగారములను వెతకబాకండి. భూ సంబంధమైన వాటిని మీరు వెతక్కండి. అవి క్షయమైనవి, నశించిపోతాయి. అక్షయమైనది ఒకటే, పైనున్న దాన్ని వెతకండి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. అయితే గురుగులు ఎవరి సంబంధులట? గురుగులు ఎవరి సంబంధులట? దుష్టుని సంబంధులు. కరెక్టేనా? మీరేమన్నా కల్పించిండ్రా? బైబిల్ ఏమన్నా రాయబడి ఉంది? వాళ్ళు ఎవరి సంబంధులట ఉందా? దుష్టుని సంబంధులు. ఈ లోకంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. బాప్తిస్మం తీసుకున్నానని చెప్పుకున్న భక్తులలో కూడా మంచి భక్తులు ఉంటారు, చెడ్డ భక్తులు ఉంటారు. దేవుని బిడ్డలమని చెప్పుకొనుచు తిరిగే వాళ్ళల్లో కూడా తాగుబోతు భక్తులు ఉంటారు, ప్రార్థనా యోధులైన భక్తులు ఉంటారు. మంచి చెడు ప్రతి చోటు ఉంటది. వెలుగు చీకటి ఉన్నట్టే. ఒకే దేవాలయంలో ప్రార్థనా యోధులు ఉంటారు, ప్రార్థనా పరులు ఉంటారు, మంచి విత్తనాలు ఉంటాయి. మరి ఒకే దేవాలయంలో ఏముంటాయి? దుష్టుని సంబంధులు కూడా ఉంటారు. దుష్ట సంబంధమైన వ్యక్తులు. వాడి జీవితంలో ప్రార్థన ఉండదు, వాడి జీవితంలో వాక్యం ఉండదు, వాడి జీవితంలో దేవునితో సహవాసం ఉండదు, దేవుని సన్నిధి అనేది ఉండదు. ఎంతసేపు లోక సంబంధమైన ఆశలు వాడు కలిగి ఉంటాడు. ఎంతసేపు లోకంలో ఏం సంపాదించుకుంటే బాగుండు, ఏడ చిట్టీలైతే బాగుండు, ఎక్కడ డిపాజిట్ చేస్తే బాగుండు, ఎక్కడ పెడితే ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఏడ ఫ్లాట్ కొంటే ఎంత రేట్ వస్తాయి, ఎంతసేపు ఇదే గోల. చక్కగా దేవుని మాటలు ఎవరన్నా విందాం, ఎవరన్నా పెడతాడేమో అంటే పక్కనున్న దైవజనులు, పక్కనున్న దేవుని బిడ్డలు కూడా ఈ రోజుల్లో దేని మీద పడుతున్నారు? పనికి మాలిన యూట్యూబ్లు, ఫేస్బుక్లు, దాంట్లో వచ్చే వీడియోలు, దాంట్లో వచ్చే అల్లర్లు, దాంట్లో వచ్చే గోల. దేవుని బిడ్డలు ఎలా తయారయ్యండి? గురుగుల వంటి వారుగా తయారయ్యారు. ఎలా తయారయ్యారు? దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? రాజ్య సంబంధులుగా. ఎలా చూడాలనుకుంటున్నాడు? పొలము ఈ లోకము, ఈ లోకములో దేవుడు ఆయన బిడ్డలని రాజ్య సంబంధులుగా విత్తి ఉన్నాడు.
రాజ్య సంబంధులు ఎలా ఉండాలి? పైనున్న వాటినే వెలగాలి. టైం దొరికితే మోకాళ్ళు వంగాలి, ప్రార్థన చేయాలి. ఉపవాస దినముంది ఉపవాస ప్రార్థన చేయాలంతే. ఇక ఇంకొక ఆప్షనే లేదు నీకు. లేదయ్యా మా అయ్యగారు మా ఊర్లో ఉండడు, మాకు ఉపవాస ప్రార్థన మాకు అవకాశం లేదంటే అందుకే ఆన్లైన్ చర్చ్ పెట్టింది. కోవిడ్ టైంలో ప్రారంభించాం ఆన్లైన్ చర్చ్. ప్రతి శుక్రవారం క్రాస్ ఫెలోషిప్ అనే ఆన్లైన్ చర్చ్ గ్రూప్ లో, ఆన్లైన్ ఛానల్లో యూట్యూబ్ కొట్టి క్రాస్ ఫెలోషిప్ అని కొట్టగానే ఆన్లైన్ చర్చ్ ఓపెన్ అవుతుంది. ప్రతి శుక్రవారం అక్కడ పాటలు పాడబడతాయి. ప్రతి శుక్రవారం ఒక వాక్యం ఉపవాసంతో చెప్పబడుతుంది. ప్రతి మంగళవారం ఒక ప్రార్థనా కూడిక జరుగుతూ ఉంటది. డ్యూటీలు ఉంటాయి, చేయగలరు, చెయ్యలేరు, దేవాలయానికి పోగలరు, పోలేరు. ఇలాంటి వాళ్ళెవరూ మిస్ కాకూడదని కోవిడ్ అయిపోయినా కూడా ఆన్లైన్ చర్చిని నేను బంద్ చేయలే. ఆన్లైన్ చర్చి కంటిన్యూ చేస్తానే ఉన్నా. నువ్వు ఎక్కడున్నా, ప్రయాణములు ఉన్నా, డ్యూటీలో ఉన్నా, ఎక్కడున్నా ఆన్లైన్ చర్చి నడుస్తానే ఉంటది. మంగళవారం చాలా మంది ఉపవాస ప్రార్థన చేసి పెడతానే ఉంటారు. దైవ రాజ్య వారసులంగా మనం పిలువబడ్డాం ప్రియులరా. గురుగుల్లా కాదు. దయచేసి గురుగులలాగా బ్రతకకండి, గురుగులలాగా మారకండి. నీ ప్రార్థనా జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో. 2024 సంవత్సరంలో ఎలా ప్రార్థన చేశావు చెక్ చేయి. 52 ఆదివారాలలో ఎన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు చెక్ చేసుకో. 52 శుక్రవారాలలో ఎన్ని శుక్రవారాలు నువ్వు ఉపవాస ప్రార్థనా జీవితాన్ని గడపగలిగావు. 52 మంగళవారాల్లో ఎన్ని మంగళవారాలు నీవు దేవునితో సహవాసం చేశావు. అసలు ఉపవాసం చేస్తున్నావా? అట్లాంటిది ఒకటి ఉందని గుర్తుందా? దేవుని సన్నిధికి వస్తున్నావా? అసలు రావాలన్న విషయం గుర్తుందా? నెలకొకసారి బల్లారాధన ప్రతి సంఘంలో జరుగుతూ ఉంటది. ఆన్లైన్ లో అందినా అందకపోయినా కొన్ని గ్రామాల్లో చర్చిలు లేవు, కొన్ని గ్రామాల్లో సేవకులు లేరు. అలాంటి వాళ్లకు బల్లారాధన మిస్ కాకూడదని ప్రతి నెల చివరి శనివారం బంగ్లాల్లో ఆన్లైన్ జరుగుద్దని శిలువ సహవాసం పుట్టినది మొదలుకొని అందరికీ తెలుసు. అక్కడికి వచ్చి బల్లారాధన తీసుకుంటారు. అయ్యా మా ఊర్లో చర్చి లేదు, మాకు బల్లారాధన కావాలి. అయ్యా మా ఊర్లో పాస్టర్ లేడు, మాకు బల్లారాధన కావాలి. అయ్యా మా ఊర్లో సంఘం లేదు, మా ఊర్లో మా ఒక్క కుటుంబమే, మేము ఆన్లైన్కి వస్తాం, ఆన్లైన్ లో పాల్గొంటాం, మాకు బల్లారాధన కావాలి. చూడండి ప్రియులారా, ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటామో దైవరాజ్య వారసులుగా నువ్వు బతకగలవు. దేవునితో సంబంధం దిగిపోతే ఏమైంది? మేమేడ దిగిపోయినామయ్యా. ఏది? ఆదివారం ఆరాధనే లేకపోయి, ఉపవాస ప్రార్థనే లేకపోయి, ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన లేకపోయి దేవునితో సంబంధం ఎలా ఉంటుంది అనుకున్నా? ఒక్కరోజు ఛార్జింగ్ చేయకపోతే డెడ్ అయింది నీ ఫోన్. 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా, 1,000 రూపాయలు పెట్టి కొన్నా, ఛార్జింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ మస్ట్ రీఛార్జ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. మనలో ప్రతి ఒక్కడు క్రీస్తుతో ఏం చేయబడాలి? ఛార్జ్ చేయబడాలి. ప్రార్థన, దేవుని వాక్యము, సహవాసము, సన్నిధి ఇవి లేకుండా ఎవడో దైవ రాజ్య వారసులుగా బ్రతుకుట అసాధ్యం. దేవుని విత్తనాలు ఇప్పుడు ఎలా మారుతాయి? గురుగుల్లా మారుతాయి. ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె శత్రువు రెడీగా ఉన్నాడు. ఆ పొలం యొక్క యజమాని అంటున్నాడు, ఇది శత్రువు యొక్క పనియే. ఎవడి పని అండి? ఈజ్ రెడీ. శత్రువు సిద్ధంగా ఉంటాడు, వ్యాధులు లేయడానికి సిద్ధంగా ఉంటాడు, బాధలు లేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్కసారి దేవునికి దూరమైన మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోండి. మీ రోగాలను ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఎలాంటి రోగాల మధ్యలో మీరు బ్రతుకుతున్నారో ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. మీ కుటుంబ పరిస్థితులను పరీక్షించుకోండి. భార్యాభర్తలారా, దేవుని సన్నిధికి రాకపోవడం ద్వారా నీ బతుకులు ఎలా మారాయో ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. కుటుంబంలో సమాధానం ఉండదు, మీకు భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండదు, తండ్రి కొడుకుల మధ్యలో సమాధానం ఉండదు, అత్త కోడల మధ్యలో సమాధానం ఉండదు. ఈ సమాధానము లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? దుష్టుడైన అపవాది దైవరాజ్య వారసులుగా విత్తిన మిమ్మల్ని ఎలా మారుస్తున్నాడు? గురువులుగా మారుస్తూ ఉన్నాడు, లోక సంబంధులుగా మారుస్తూ ఉన్నాడు. లోకంలో అందరికీ సమస్యలు వస్తాయి, కానీ
దైవరాజ్య సంబంధులు మాత్రం ప్రార్థనతో వీటన్నిటిని జయిస్తారు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. నడ్డి నొస్తుంది, నడుము నొస్తుంది, ఆయాసం వచ్చింది, నిమ్మొచ్చింది, ఇది కాదు నువ్వు చెప్పేది. వాటన్నిటినీ జయించగలగడానికి అయ్యో నేను దేవునికి దూరమయ్యానే, ఈ బాధల్లో నుంచి నన్ను రక్షించగలవాడెవడు, ఈ మార్పు నీలో రావాలి. అన్ని అవకాశాలు ఉన్నాయి మీకు. ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి సంవత్సరం వచ్చి చెప్తూనే ఉంటాను. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బంగ్లాలో చర్చ్ ఉంది, మైబాద్ లో చర్చ్ ఉంది. ఆదివారం ఒకవేళ మీ అయ్యగారు మీ ఉద్యోగాన్ని బట్టి రాలేకపోయినా, చర్చి నడపలేకపోయినా, మీకు చర్చ్ అటెండ్ కావడానికి ప్రతి చోట టైమింగ్స్ ఉన్నాయి. ఆన్లైన్ చర్చెస్ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనా దినాలు ఉన్నాయి, సంపూర్ణ రాత్రి ప్రార్థనా దినాలు ఉన్నాయి. పాల్గొనండి, పాల్గొనండి, పాల్గొనండి. దైవరాజ్య సంబంధులైన మీరు గురువులుగా దయచేసి మారబాకండి అని దేవుని నామములో అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం అయితే ఈ రీతిగా అంటాను చూడండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. నువ్వు గ్రహించకపోతే ఏముంటుంది? ఆ వాక్యం బోలెడన్ని తోవ పక్కన పడ్డ విత్తనాలు ఉన్నాయి. దుష్టుడు వచ్చి ఏం చేశాడు? తోవ పక్క పడ్డ విత్తనాలు. క్రిస్మస్ రాగానే ఊపు వస్తుంది, టెంట్ వేయాలా, కోడి కొయ్యాలి. ఈ ఊపు సంవత్సరం అంతా ఎందుకు రావట్లేదు? ఈ ఊపు ప్రతి ఆల్ నైట్కి ఎందుకు రావట్లేదు? ఈ ఊపు ప్రతి ఆదివారం ఎందుకు రావట్లేదు? ఈ ఊపు ప్రతి మంగళవారం ఎందుకు రావట్లేదు? శిలువ సహవాసం పుట్టింది మొదలుకొని మంగళవార కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మీకు తెలవదా? చెప్పండి. తెలవనోళ్ళు చెయ్యొద్దండి. మంగళవారం ఎంత ఇంపార్టెంటో మాకు తెలవదయ్య గారు అన్నోళ్ళకి చెప్తాను నేను. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో తెలవదా మీకు? తెలవనోళ్ళు ఎత్తండి చెయ్యి, చెప్పేస్తా అది ఎంత ముఖ్యమైందో. అంటే తెలిసి ఏం చేస్తున్నారు? తెలిసి తప్పు చేస్తున్నారు. తెలవక చేసిన తప్పుకే క్షమాపణ గని తెలిసి తప్పు చేస్తే ఏ రీతిగా క్షమించబడగలవు? అందుకే కదా ఈ వ్యాధులు నిన్ను వదలది, అందుకే కదా ఈ సమస్యలు నిన్ను వదలది. సమస్యల సుడిగుండంలో చుట్టుకొని కొట్టుమిట్టాడుతున్నావే కానీ జీవితాన్ని మార్చుకుందామన్న బుద్ధి, ఆలోచన మాత్రం గ్రహించలేకపోతూ ఉన్నా. 2024 సంవత్సరములో మరి మన రాష్ట్రంలో అనేక చోట్ల వరదలు వచ్చాయి. మీ ఊర్లో కూడా వరదలు వచ్చి ఉంటాయి. మీ పొలం, మీ యొక్క చెరువు కూడా తెగే ఉంటది. ఎన్నో ఇండ్లు మునిగే ఉంటాయి. కానీ దేవుడు ఇంకా నేను బతికించి ఉంచాడు. ఆ వరదల్లో కొట్టుకుపోనీయలే. చాలా మంది చచ్చిపోయారు తెలుసా? మనోళ్ళే, మన ఊర్లలో ఉన్నోళ్ళే, మన చుట్టుపక్కల వారే, మనం రోజు వాళ్ళ ముఖాలను చూసిన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే. చెరువులు దిగిపోయాయి, కట్టలు దిగిపోయాయి. ఓ వారం 10 రోజులు ఈ ఊరోళ్ళు అటొచ్చేటట్టు లేదు, ఆ ఊరోళ్ళు ఇటొచ్చేటట్టు లేదు. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళు కొట్టకపోయినట్టుగా దేవుడు ఇంకా నిన్ను కొట్టకపోనీయకుండా కాపాడాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఇంకా నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు మారడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. గురుకులవన ఉన్న మీరు ఇప్పుడు ఎలా మారాలి? దైవ రాజ్య వారసులుగా మారాలి. ఆమేన్. రాజ్య సంబంధులుగా మారాలి. మీరు గ్రహింపకపోతే దుష్టుడు వాటిని ఎత్తుకొని పోవును అని రాయబడి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనములో అయితే ఆ వాక్యం ఎవరట? ఆ వాక్యం అనే గింజ ఎవరట? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చెను. ఇప్పుడు ఆ వాక్యం అనే గింజ ఏదైతే దుష్టుడు ఎత్తుకొని పోతా ఉన్నాడో ఆ వాక్యం అనే గోధుమ గింజ మన కోసం చనిపోయాను అని యోహాను సువార్తలో అంటాడు. చూడండి 12వ అధ్యాయం 24వ వచనములు ఈ రీతిగా అంటాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును కదా, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్.
ఈరోజు విస్తారంగా మనందరం ఫలించామంటే మనందరి కోసము గోధుమ గింజగా మారి ఈ లోకములో మన కోసం తన ప్రాణం పెట్టిన యేసయ్యే కారణం. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ గింజను వ్యర్థం కానిద్దామా? ఆ గింజ ప్రాణం పెట్టింది మనం ఫలించడం కోసం. ఎవరి కోసం అండి? మనము నశించకుండా మనం ఫలించట కోసం ఆ వాక్యం అనే గింజ, గోధుమ గింజ తన ప్రాణం మన కోసం పెట్టింది. 22వ కీర్తనలో అంటాడు కదా, 30వ వచనం ఈ రీతిగా ఉంటది, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఆమేన్. ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారు. యేసు ప్రభు పుట్టిన కాలములో యేసు ప్రభుతో పాటు అనేకులు ఆయనను చూశారు, ఆయనను పట్టుకున్నారు, ఆయనను ముట్టుకున్నారు, ఆయనను ఎత్తుకున్నారు, ఆయనను ముద్దు పెట్టారు. ఆయన పుట్టాడు మనందరి కోసం. బాలుడుగా ఉన్నవాని చిన్నపిల్లల్ని ఎవరైనా వదిలేస్తారా? ఎవరైనా వదిలేస్తారా? మరియమ్మ యోసేపు తప్పి ఎవ్వరు ఎత్తుకోలేదా? యేసయ్యని ఎవ్వరు ఎత్తుకోలేదా అండి? బైబిల్లోనే బోలెడు మంది ఎత్తుకున్నట్టు ఉంది కదా, అవునా? ఎవరెవరు ఎత్తుకున్నారు చెప్పండి? యేసయ్యని సిమియోను ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు. ప్రభువా, నిజముగా నా యొక్క జీవితం ధన్యమైపోయింది, నేను నా కనులారా చూశాను, ఇక సమాధానముతో నన్ను పోని. ఆమేన్. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురుగోలు ముట్టుకోరా ఆయన్ని? చిన్నపిల్లలు, సంటి పిల్లలు ఎవరన్నా వస్తే, ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీరేమి గారాబం చేయరా? ముట్టుకుంటారా? ముట్టుకోరా? అట్లాంటి మంచి అలవాట్లు మాకేం ఉండవండి. వాడిని బెదిరిస్తాం, కసురుతాం, గట్లనా? ఎంత దుర్మార్గుడైనా సంటి పిల్లలు తగలగానే ఏం చేస్తారండి? ఎత్తుకుంటాడు, ముద్దాడుతారు, ప్రేమ చూపిస్తారు, లాలన చూపిస్తారు. ఒక తరము వారు ఆయనను చూచెదరు. ఆమె ఒక సంతతంతా ఆయన చూస్తుంది. ఆయన 33.5 ఏళ్ళు మన మధ్యలో సశరీరుడుగా, నీకు నాకు ఎట్లుందో దేహం, సాక్షాత్తు దేవుడు అలాంటి దేహంతో మన మధ్యలో జీవించాడు. 33.5 ఏళ్ళు మన మధ్యలో ఆయన బతికాడండి. అనేక గ్రామాల వాళ్ళు ఆయన చూశారు, ఆయన ముట్టుకోవాలని ఆశపడ్డారు, ఆయన దాకాలని ఆశపడ్డారు. చిన్నపిల్లలైతే గంతులేసుకుంటా గోల గోల చేస్తుంటే శిష్యులు ఆ పిల్లల్ని తరుముతా ఉంటే, కసురుతా ఉంటే, చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. వాళ్ళందరినీ ఎత్తుకొని ఆయన మీద కూర్చోబెట్టుకున్నాడు, వాళ్ళకు స్పీచ్ ఇచ్చాడు. అట్ట సండే స్కూల్ పుట్టింది. ఆమె యేసయ్యకే మహిమ కలుగును గాక. చూడండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన మన కోసం గోధుమ గింజగా మరణించాడు. ఈరోజు ఒక సంతతి ఆయనను చూసింది. నేడు సంతతే కాదు, కొన్ని తరాలు ఆయన నామములో విస్తరించాయి. ఆమె ముందు ఆ మాట ఏమనుంది? ప్రభువును గూర్చి వివరింతురు. ఆమేన్. వివరిస్తానరా లేదా? వివరిస్తానరా? సేవకులు ఆగిపోయినరా? ఇంకొస్తూనే ఉంటారు, ఇంకా వస్తారు, కొత్త వాళ్ళు వస్తానే ఉంటారు, యవనస్తులు లేస్తానే ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు. ఇది ఆగదండి. మనిషి వయసు ఒక టైం వచ్చిందంటే గతించిపోతాడు, కానీ ప్రభు యొక్క సువార్త ఆగేది కాదు. లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం అయితే ఈ రీతిగా అంట, చూడండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. అప్పుడు వ్రాయబడ్డది, ఇప్పుడు నెరవేరుతుందా లేదా? సమస్త జనములలో జాతి లేదు, భాషా భేదము లేదు, రంగు భేదము లేదు, కుల భేదము లేదు, ఏ భేదము లేదు. యేసయ్య యొక్క సువార్త గ్రామాల్లో, వీధిలో, ప్రతి దేశంలో, ప్రతి భాషలో కూడా ప్రకటించబడుతూ ఉంది, విస్తరిస్తూ ఉన్నది. దైవ రాజ్య వారసులంగా మనం ఉండడానికి ఆ యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు చెప్పండి? ఇదే సువార్త. పరలోక రాజ్యము మనం పరలోక రాజ్య వారసులం. మనం ఎవరమండి? ఇక్కడ కాదు, ఈడ మన టైం అయిందంటే
గతించిపోతాం. గొప్ప గొప్ప ఏసే శిష్యులే చచ్చిపోయారండి, సరిపోరా? వాళ్ళకంటే గొప్ప మనం? సంఘాన్ని స్థాపించిన దైవజనులే ఈరోజు నిద్రించి ఉన్నారు. వాళ్ళకంటే గొప్ప? వాళ్ళకంటే గొప్ప అండి? సాధు గారి కంటే గొప్ప? సంజయ్ రాయ్ గారి కంటే గొప్ప? మనం ఎవరికంటే గొప్ప? మనము పోతాం. మన టైం వచ్చిందంటే ఎవడు పర్మనెంట్ కాదు. ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది. ఆ టైం గంటకు వచ్చినట్టు కిట్ట కొట్టగానే ఏమైపోద్ది? ఈ దేహం ఇక్కడ విడవబడుతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆమేన్. మట్టిగా చేయబడ్డ ఈ దేహం మట్టిగా కలిసిపోద్ది. ఈ మట్టి దేహాన్ని రకరకాల మరి డెకరేషన్లు చేసుకుంటా ఉంటారు. మామూలు డెకరేషన్లు కాదు. అబ్బా, ఈ 5 ఏళ్ళకు 5 ఉంగరాలు, ఈ ఏళ్ళకి ఈ ఉంగరాలు, లోకంలో ఏవి రావు. పోయాడు కదా 10 ఉంగరాలు, పాపం ఒక్కటి వదిలేద్దాం అనుకుంటారా? ఏలు టైట్ అయినా, అవసరమైతే ఇరగొట్టైనా భూ సంబంధమైన వాటిని భూమిలోనే మట్టిగా వదిలేయాల్సిందే ప్రియులారా. మనము దైవరాజ్య వారసులం. ఎవరమండి? ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్న చూడండి. అతని చేరి చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. దేవుని యొక్క సువార్త కాటంగా ఉన్న వారిని, సేవకాటంకంగా ఉన్న వారిని, ఆయన పరిచర్య కాటంకంగా ఉన్న వారిని ఆనాడు పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతకాలము చెడిపోయి తిరుగుతావు? ఎంత మగాలము చెడు మార్గములో తిరుగుతావు? ఎందుకు? దేవుని కార్యాలకు అడ్డంకిగా నీవుంటావు. మారవా. ఈరోజు గురుగులుగా ఉన్న జీవితాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను దేనికోసం పిలిచాడు? దైవ రాజ్య వారసునిగా పిలిచాడు. ఎలా పిలిచాడండి? కానీ మనం ఎలా బతకడానికి ఇష్టపడుతున్నాం? గురుగులుగా బతకడానికి ఇష్టపడుతున్నాం. వారిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త. చెడగొట్టుట మానవ. జీవితాన్ని మార్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి, వాక్యం చదవడం నేర్చుకోండి. ఓ అయ్యా, మేము చదువుతూనే ఉన్నాం, ఇప్పుడుగా సాధు గారు ముంచిండు నన్ను. కుదరదు. సాధు గారు ముంచినా, సంజయ్ రాయ్ గారు ముంచినట్టు ఏం చేస్తాయి? నదులు నీళ్లు తన్నుకొని పోతాయి. అది కాదు రక్షణ. అసలు రక్షణ ఏంది? నేడను దినాన నువ్వు ఎలా ఉన్నావు? 20 ఏళ్ల క్రితం నా భక్తి ఉండే, 30 ఏళ్ల క్రితం నేను మహాభక్తి. ఎవడికి కావాలి ఆ పిట్ట కథలు? ఈ రోజు ఎలా ఉన్నావు? ఈరోజు ఉపవాస ప్రార్థన చేసినావా? అప్పుడు చెప్పు నీ భక్తి ఏందో తెలుస్తుంది. ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చావా? అప్పుడు చెప్పు నీ భక్తి ఏందో తెలుస్తుంది. తినుచు తాగుచు లోకములో దౌర్భాగ్యులు బతికిన దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని బిడ్డలని చెప్పుకొనొచ్చు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? నీవిక మారవా. పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆనాటి సంఘాన్ని, వేషధారులను హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసు నామములో అబద్ధాలు చెప్పుతూ మోసగాళ్లుగా, ఈ లోకస్తులుగా తిరిగే వారిని ఆనాడు పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక నీవు మారవా. జీవితాన్ని మార్చుకోండి ప్రియులారా. ఎందుకంటే మనం ఎలా పిలువబడ్డాం? దైవ రాజ్య వారసులంగా. అందరు చెప్పండి, ఎలా పిలువబడ్డాం? గురుగులుగా బతకబాకండి. గురుగులుగా బతుకుతే మాత్రం అంచె దినమంది ఏం చేయబడతావట? వాటన్నిటినీ సేకరించి కాల్చివేయండి. ఏమన్నాడు? అయ్యా, నేను నమ్ముకొని ఇన్నేళ్ళైంది, నథింగ్, సేవ్ చేయలేడు. సాధు గారు బాప్తిస్మం ఇచ్చాడని చెప్పినా, సంజయ్ రాయ్ గారు బాప్తిస్మం ఇచ్చాడన్నా, మరి కళ్ళు కొట్టుగాడు ఎందుకున్నావురా? ఇప్పుడు సంజయ్ రావు గారు బాప్తిస్మం ఇస్తే కళ్ళు కొట్టుగాడ నీకేం పని? సాధు గారు బాప్తిస్మం ఇస్తే ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాల్సిన నీవు ఇక్కడ బజార్లో ఏం పని? నేను అడిగే సూటి ప్రశ్న అది. నేడను దినమున నీవు ఎలా ఉన్నావు అది పరీక్షించుకో. చెడగొట్టడం మాను. క్రీస్తు రాజ్య వారసునిగా జీవితాన్ని మార్చుకో. అటి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక.
ఆమె రండి ప్రార్థన చేసుకుందాం.